Welcome to Amritam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటిక్. డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు హెల్దీగా ఉండాలి అంటే ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, అలాగే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్స్ని ఎప్పుడు కంట్రోల్డ్గా ఉంచుకోవాలి అంటే అసలు వాళ్ళ ఫుడ్ స్టైల్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలని ఈరోజు తెలుసుకుందామా. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటిక్. సో డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు, నాకు డయాబెటీస్ వచ్చింది అని. అండ్ ఏం తినాలి ఏం తినకూడదు చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. అసలు డయాబెటీస్లో చాలా టైప్స్ ఉంటాయి, అవి ఇదివరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో చాలా మందికి చిన్నప్పటి నుంచి డయాబెటీస్ ఉంటుంది. అసలు చిన్నప్పుడే డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, అలాగే చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉంటే అసలు ఎలా ఉండాలి వాళ్ళ డైట్? డయాబెటిక్ గురించి మనము లాస్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా లైక్ ఎన్ని స్టేజెస్ ఉంటుంది, లైక్ వాట్ ఆర్ ద టైప్స్ అవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. సో డయాబెటిక్ టైప్ 1 డయాబెటిక్ అని చెప్పుకోవచ్చు. నువ్వు ఏదైతే అడిగావో దీన్ని ఎస్పెషలీ చిన్న పిల్లల్లో చూసేటటువంటి డయాబెటిక్, జువెనైల్ డయాబెటిక్ అని కూడా అనుకోవచ్చు. అంటే పుట్టుకతోనే వచ్చినటువంటి డయాబెటీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత అబౌట్ 8, 9, 10, 11 ఆ ఇయర్స్లో జనరల్గా మనకి సిమ్టమ్స్ అనేది కనిపించి, అంటే అంతవరకు చిన్నపిల్లలకి డయాబెటిక్ టెస్ట్ అనేది జనరల్గా చెయ్యరు. సో ఎప్పుడైతే మనకు ఆ ఏజ్లో సిమ్టమ్స్ ఏమైనా ప్రాంప్ట్గా కనిపిస్తున్నాయి అంటే అప్పుడు మనం చెకప్ చేసిన తర్వాత బయటపడేటటువంటి లక్షణాలు అనమాట ఈ డయాబెటిక్ లక్షణాలు వచ్చేసి. మెయిన్గా సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే మోనికా, చిన్నపిల్లల్లో మెయిన్ బరువు పెరగరు, చాలా వీక్గా ఉంటారు, యాక్టివ్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది, ఎప్పుడు టైర్డ్గా ఉంటారు, ఏది ఫోకస్డ్గా ఉండలేరు, కళ్ళు తిరిగి చాలామంది అసెంబ్లీ జరుగుతున్నప్పుడు స్కూల్స్లో ఎలా పడిపోవటం కానీ, లేదా ఇంటికి రాగానే టైర్డ్గా ఉందని చెప్పేసి పడుకుని పోవటం కానీ, దేంట్లోనూ గేమ్స్లో కానీ దేంట్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోవటం కానీ, ఆకలి సరిగా ఉండకపోవటం ఒకటి. సో ఇలాంటివి జనరల్గా అంటే ఎక్కువ యూరినేషన్ చేస్తూ ఉండటం, ఇలాంటివి కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది పిల్లలకి టిపికల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ అవి చేయించుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. ఎందుకంటే ఒక్కసారి అది కన్ఫర్మ్ అయ్యింది అంటే ఇట్ స్టేస్ లైఫ్ లాంగ్. సో పిల్లలకి సో దట్ అర్లీ ఏజ్ నుంచి వాళ్ళకి కేర్ కనుక తీసుకున్నాము ఫుడ్ వైజ్ కానీ మెడిసిన్ వైజ్ కానీ అనుకున్నప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి డేంజరస్ పాయింట్కి రీచ్ అవ్వకుండా ఒక హెల్తీ లైఫ్ అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో పద్మ, డయాబెటీస్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని తెలియజేశారు కదా, అసలు ఎందుకు వస్తుంది అండ్ దానికి ఏంటి ప్రాపర్ రీజన్ ఏమైనా ఉందా? ఎందుకు వస్తుంది అనేది ప్రాపర్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. అది కొన్నిసార్లు ఏంటంటే జీన్స్ అంటే పేరెంటల్ జీన్స్ వల్ల రెండు ఆపోజిట్ ఉన్నప్పుడు కానీ లైక్ ప్రాపర్ రీజన్గా మనం చెప్పలేం. బట్ సమ్హౌ లైక్ హెరిడిటరీ కాజ్ అయితే కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటుంది. బట్ ఎందుకు పర్టికులర్గా వస్తుంది అనేది చెప్పలేము. సో ఏంటంటే ఒకవేళ హిస్టరీలో ఉన్నప్పటికీను పిల్లలకి రావాలని గ్యారంటీ లేదు, అలాగని హిస్టరీలో లేకపోయినా సరే పిల్లలకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు ఒక్కొక్కసారి కొన్ని సిచ్యుయేషన్స్లో. సో ఇది మెయిన్గా ఏమవుతుందంటే మదర్ ప్రెగ్నెన్సీ టైంలో కనుక ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అవ్వటం, ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే స్ట్రెస్కి ఫీల్ అవ్వడం కానీ, లేదా ఈ పెస్టిసైడ్ యూస్ చేసినటువంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ, తెలిసి ఎవరు తీసుకోరు, తెలియకుండా ఇప్పుడు జనరల్గా దొరికే ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్ యూస్ చేసినటువంటి ఫుడ్. సో ఇలాంటివి ఏమవుతుందంటే కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు కానీ మన ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ చూపించి ఇన్సులిన్ సెక్రేషన్ అనేది తగ్గిపోవటం కానీ, అసలు ఇన్సులిన్ అనేది వాళ్ళకి ప్రొడక్షన్ లేకపోవడం కానీ, సో ఇలా జరగడం మూలాన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో చిన్నపిల్లలకి రావడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేసేది చిన్నప్పుడే స్వీట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, వీటన్నిటికీ దూరం అవుతారు. సో పెద్దవాళ్ళకి వస్తే ఏంటంటే ఆల్రెడీ అవన్నీ ఎంజాయ్ చేశారు కదా, ఓకే వాళ్ళకి కష్టమే బట్ స్టిల్ ఓకే అనుకోవచ్చు. సో చిన్నపిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు డయాబెటీస్ అంటే ఏంటి, అసలు నేను ఎందుకు తినకూడదు అని వాళ్ళకి తెలియదు. కాబట్టి హౌ టు అంటే వాళ్ళు ఓవర్కమ్ దట్, ఎలా వాళ్ళకి మంచి స్వీట్గా ఉండే రెసిపీస్ని ఎలా ఇవ్వచ్చు, ఏ విధంగా? సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం అవుతుంది అంటే కొన్ని కేసెస్, 2 టైప్స్ ఆఫ్ కేసెస్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. సో ఇన్సులిన్ సెక్రేషన్ ఉండాల్సిన దానికంటే బాగా తక్కువగా ఉండటం ఒకటి, కొంతమందికి ఏంటంటే ఇన్సులిన్ సెక్రేషనే ఉండకపోవడం ఒకటి. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమంది ఈ ఫస్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళకి ఎయిదర్ మెడిసిన్ ద్వారా వాళ్ళకి ఇన్సులిన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అసలు సెక్రేషనే లేని వాళ్ళకి ఏంటంటే ఎవ్రీడే దే గో త్రూ విత్ సమ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్. సో ఇలా 2 టైప్స్ ఉంటుంది. వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ మనం చూసుకున్నప్పుడు
చిన్నపిల్లలకి వెల్ బ్యాలెన్స్డ్ మీల్ ఒకటి ప్రాపర్గా ఉండేలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. వేరెల్స్ మనకి లెస్ కార్బోహైడ్రేట్స్, హై హెల్తీ ప్రోటీన్స్ అండ్ హై ఫ్యాట్స్, హై అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఇది ఫోకస్ చేసుకుంటూ బయట దొరికే జంక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఐ అగ్రీ, ఈ ఏజ్ పిల్లలకి మనము రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది చాలా కష్టం, బాధాకరమైన విషయమే. కానీ వాళ్ళు లైఫ్లో ఫర్దర్ సఫర్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే వన్స్ డయాబెటిక్ ఉంది అంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. సో అలాంటివి రాకుండా ఉండాలి, ద కిడ్ వెల్ బీయింగ్ ఉండాలి ఫ్యూచర్లో లైఫ్ అనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇలాంటి ఒక వెల్ బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. ఒక స్ట్రిక్ట్ లైఫ్ అనేది వాళ్ళకి మనం అలవాటు చేయాలి. వాట్ ఎవర్ ద ఫుడ్ కానివ్వండి, లేదా టేకింగ్ ద స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళకి మెడిటేషన్ అలవాటు చేయడం కానివ్వు, లేదా ఒక యోగా నేర్పించడం వల్ల కానీ. సో ఇలా ఒక పద్ధతి ప్రకారం మనం ప్లాన్ చేసుకుని వాళ్ళకి అవన్నీ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే నో డౌట్ ద కిడ్ కెన్ గ్రో వెరీ హెల్తీ లైఫ్. ఓకే పద్మ, సో ఈరోజు చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్కి ఎటువంటి కేర్ తీసుకోవాలి, డైట్ తీసుకోవాలి మాట్లాడుకున్నాం. సో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేస్తారు వాళ్ళ కోసం? సో చూసారు కదండి, మరి డయాబెటీస్లో అసలు ఫస్ట్ టైప్ 1 డయాబెటిక్ గురించి మాట్లాడుకున్నాము, విచ్ ఇస్ జువెనైల్ డయాబెటిక్. చిన్నపిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటుంది, ఎలాంటి టేక్ కేర్ తీసుకోవాలి అని. మరి అలాంటి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరి కోసం కూడా మీ మదర్స్ ఫస్ట్ టేక్ కేర్ చేయండి పిల్లలకి, అండ్ పిల్లల్ని వాళ్ళుగా టేక్ కేర్ చేసుకునేది కూడా నేర్పించండి. మరి ఎలాంటి రెసిపీస్ మరి వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఇవాళ చక్కటి 2 రెసిపీస్ మీకు పరిచయం చేయబోతున్నాము. అందులో ఫస్ట్ రెసిపీ ఓట్స్ వెజ్ సూప్, అలాగే సెకండ్ రెసిపీ ఓట్స్ వెజ్ ఆమ్లెట్. ఇవాల్టి మన హెల్దీ డయాబెటీస్ లో మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ వెజ్ సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ వెజ్ సూప్. సో ఓట్స్ గురించి మాట్లాడుకుంటే దీనివల్ల ఉండే ఉపయోగాలు చాలా రెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఎందుకు ఇది ఇంత పాపులర్ అవుతుంది అంటే బికాస్ మనకి ఇందులో ఉన్నటువంటి హై ప్రోటీన్ అమౌంట్స్ అండ్ అలాగే హై ఫైబర్ అమౌంట్స్. ఎస్, ఇందులో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది, ఇందులో నుంచి కూడా మనకి షుగర్స్ అనేది రిలీజ్ అవుతుంది. కాకపోతే ఈ హై ప్రోటీన్ హై ఫైబర్ వల్ల ఏంటంటే ఈ షుగర్స్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది బ్లడ్లోకి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటిక్ పర్సన్స్ అని చెప్పాలి. అండ్ అంతేకాదండి, ఓట్స్లో నుంచి మనకి చాలా రకాలైనటువంటి అదర్ బెనిఫిట్స్ లైక్ కాల్షియం కానీ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఫాస్ఫరస్ అండ్ గుడ్ హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి కొంచెం అమౌంట్లో ఇందులోంచి లభిస్తుంది. హై అమౌంట్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్, డిఎన్ఏ కరెక్షన్స్కి మనకు ప్రాపర్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి. సో ఇలా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఓట్స్ ద్వారా ఉంది. కాబట్టి డయాబెటిక్స్ రాగానే చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఓట్స్ తీసుకోండి అని చెప్పేసి. బట్ ఈ ఓట్స్ని కూడా మనం ఎప్పుడైతే వెజిటబుల్స్తో కలిపి తీసుకుంటామో అప్పుడే ఇంకా బెనిఫిట్ అని చెప్పాలి. ఎస్, ఎనీ వెజిటబుల్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి 2 or 3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ని ప్లాన్ చేసుకోండి. ఇక్కడైతే గోబీ, క్యారెట్, పీస్ అండ్ బీన్స్ కూడా తీసుకున్నాము. సో విచ్ ఆర్ లైక్ వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ మనకు బీన్స్లో నుంచి, పీస్లో నుంచి లభిస్తుంది. సో మచ్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్, అండ్ గోబీ ఈజ్ ఎస్పెషలీ వెరీ గుడ్ ఫర్ ఎనీ ఇంటెస్టైన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ బికాస్ ఇట్ కంటైన్స్ వెరీ హై అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో బఠానీల నుంచి కూడా మనకి ఇక్కడ ప్రోటీన్ అనేది లభిస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక హెల్తీ వెజిటబుల్స్ని చూస్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ క్యారెట్ మనందరికీ తెలుసు వైటమిన్ ఏ అండ్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా. ఎస్, వెల్లుల్లి కూడా చాలా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్షన్ ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రెట్లు ఎక్కువ. కానీ వెల్లుల్లి ఒక చిన్న ఏంటంటే మనం ఇందులో ఎలా ఎంజైమ్స్ అనేది హైగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే దీన్ని కట్ చేసిన తర్వాత కానీ దంచిన తర్వాత కానీ ఒక 10 to 15 minutes అలాగే గాలికి వదిలేసి తర్వాత రెసిపీస్లో యాడ్ చేసుకుంటే ఈ ఎంజైమ్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకొని మనకి బాడీకి యూజ్ అయ్యేటట్టుగా ఉపయోగించుకోవచ్చు. బట్ వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వాడండి ఎనీ పర్సన్. సో వెరీ సింపుల్ రెసిపీ అండ్ హెల్తీ టూ అండ్ యమ్మీ టూ. సో ఎలా తయారు చేయాలో చూసేయండి. ఓట్స్ వెజ్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఓట్స్ వెజ్ ఆమ్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఓట్స్ వెజ్ ఆమ్లెట్. సో ఓట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఓట్స్ గురించి కూడా మళ్ళీ చాలా మందికి చాలా డౌట్లు ఉంటుంది. అంటే మనకు మార్కెట్లో రకరకాల ఓట్స్ దొరుకుతున్నాయి, ఏది వాడాలి అని చెప్పేసి. ఏదైతే మనకు విత్ ఫ్లేవర్ యాడ్ చేసి రకరకాల ఫ్లేవర్స్ వస్తున్నాయి కదండి, అలాంటి కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎంత ప్రాసెస్ అయ్యే కొద్దీ అంత మనకి న్యూట్రియంట్ లెవెల్స్ తగ్గిపోతుంది కాబట్టి అడిటివ్స్ ఎక్కువ అయిపోతుంది. సో అలాంటివి అవాయిడ్ చేయండి. హోల్ గ్రెయిన్ రోల్డ్ ఓట్స్ అని దొరుకుతుంది, అలాంటివి తీసుకోండి. సో మరి ఇందాక దీని గురించి మాట్లాడుకున్నాం. సో రెసిపీలోకి వెళ్తే ఇంకా ఇందులో మనము ఎగ్ కూడా యూస్ చేస్తున్నాం. సో మనం ఎప్పుడైతే ఇలాంటి హై కార్బోహైడ్రేట్, హై ఫైబర్ ఫుడ్, ఆల్రెడీ హై ప్రోటీన్ ఓట్స్ని యూస్ చేస్తున్నామో సో దానికి ఇంకా మనము ఇలాంటి
హెల్తీ ప్రోటీన్ అండ్ హై ఫ్యాటీ యాసిడ్స్, మనకి బాడీకి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ అన్నీ కూడా మనకు ఒక ఎగ్లో నుంచి లభిస్తుంది. కాబట్టి రోజుకి ఒక ఎగ్ తినడం చాలా మంచిది. అండ్ ఎస్పెషలీ డయాబెటీస్ వాళ్ళు కానీ, అండ్ దట్ టు జువెనైల్ డయాబెటీస్ పిల్లలకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి హెల్తీ ఫుడ్ని పిల్లలకి ఇచ్చాము అంటే, ఎస్పెషలీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ అలాంటి టైంలో, సో వాళ్ళకి స్లోగా షుగర్స్ అనేది రిలీజ్ అయ్యి టిల్ లంచ్ టైం వరకు కూడా హెల్తీగా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఓట్స్ వెజ్ ఆమ్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ, 2 చక్కటి రెసిపీస్ ప్లాన్ చేశారు. మాధురి బెంగళూరు నుంచి ఇలా అడుగుతున్నారు, బ్రేక్ఫాస్ట్కి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు తెలియచేయండి. హలో మాధురి గారు, సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. సో ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి. సో ఈ బ్రేక్ఫాస్ట్లో మీరు ఇద్దరు ఓట్స్ని కానివ్వండి, ఆ ఓట్స్లోకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాదం కానీ, వాల్నట్స్ కానీ, గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి కూడా వేసుకొని, చక్కగా మిల్క్ వేసుకొని, షుగర్కి బదులుగా ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని ఒక చక్కటి ముస్లీలాగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎగ్స్ అండ్ వెజిటబుల్స్ 2 కలిపి చక్కగా ఒక ఆమ్లెట్లా కూడా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా బాయిల్డ్ ఎగ్ విత్ అవకాడో అలా కూడా ప్లాన్ చేసుకోండి. సో ఇవన్నీ మరీ ఫ్యాన్సీగా కనిపిస్తున్నాయి అంటే మరేం లేదండి, చక్కగా కొర్ర బియ్యం తీసుకోండి, అలాగే రాగులు తీసుకోండి, మినపప్పు తీసుకోండి, 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చక్కగా దోశ ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ అని కూడా చెప్పాలి. సో ఇలా ట్రై చేయండి. మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ వెజ్ సూప్. ఓట్స్ వెజ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఓట్స్ చాలా మంచివి హెల్త్కి అని మీ అందరికీ తెలుసు. ఓట్స్ని రకరకాలుగా తీసుకుంటారు, కానీ ఓట్స్తో ఎప్పుడైనా సూప్ ట్రై చేశారా? చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. మనకి ఓట్స్లోని ఫైబర్, ప్రోటీన్, లాట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. సో ఓట్స్ని ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ అంతేకాకుండా మనం వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కాస్త ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను. సూప్స్కి వెల్లుల్లి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది. కొంచెం అల్లం స్మాల్ పీసెస్గా చాప్ చేసుకోండి. కాస్త బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, ఇందులో బీన్స్, క్యారెట్, అలాగే మనకి కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్ ఉన్నాయి. సో వీటన్నిటిలోని కామన్గా ఉండేది ఏంటి అంటే ఫైబర్. ఫైబర్ మనకి చాలా అవసరం. సో ఫైబర్తో పాటు గ్రీన్, అలాగే క్యారెట్ రెడ్, ఈ వెజిటబుల్స్ అన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్. అండ్ అలాగే ఇందులో మనకి ఎక్కువగా వైటమిన్ ఏ, బీటా క్యారోటిన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచివి. సో ఇప్పుడు ఈ సూప్ ఏంటంటే చాలా హెల్దీగా ఉండబోతుంది. ఇప్పుడు కొంచెం ఓట్స్ వేసుకుందాం. ఓట్స్ని 2 నిమిషాల పాటు ఇలా తవా మీద సాటే చేశాక వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కాస్త పెప్పర్, మిరియాల పొడి. సూప్ కాబట్టి సరిపడే అన్ని నీళ్లు పోసుకుందాం. సో మరి సూప్ అనగానే బాగా బాయిల్ అవుతేనే మనకి ఆ సూప్లో ఆ వెజిటబుల్ ఫ్లేవర్స్ కానీ వాటికి ఉన్న న్యూట్రియం వాల్యూస్ కానీ మనకు ఆ వాటర్ ద్వారా అందుతాయి. సో బాగా బాయిల్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చూసారు కదా, చక్కగా బాయిల్ అయిపోయింది సూప్ అండ్ అలాగే వెజిటబుల్స్. నార్మల్గా మనం సూప్ థిక్ అవ్వడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు చాలామంది. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం, మైదా యాడ్ చేయడం, బియ్యం పిండి యాడ్ చేయడం, గోధుమ పిండి యాడ్ చేయడం, చింతపండు రసం యాడ్ చేయడం. దీనికి ఏది అవసరం లేదు. ఓట్స్ వల్ల మనకి సూప్ కూడా థిక్గానే ఉంది. సో చక్కగా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకొని డిష్ అవుట్ చేసుకుంటాను. పిల్లలకి ఎప్పుడు ఓట్స్ అనగానే పాలల్లో కలిపేసి ఇచ్చే కన్నా వాళ్ళకి రొటీన్గా ఒకేలాగా ఇస్తూ ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. సో ఇలాంటి చక్కటి సూప్ ట్రై చేయండి.
యమ్మీగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ వింటర్స్లో అయితే సూప్స్ ఇంకా బాగా హెల్ప్ చేస్తాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. ఓట్స్ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ ఓట్స్ వెజ్ ఆమ్లెట్. సో ఆమ్లెట్ అందరికీ నచ్చుతుంది. ఆమ్లెట్ ఎక్కువగా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి రెసిపీ. ఆ ఆమ్లెట్ని మనం హెల్తీగా చేసుకోబోతున్నాం. సో ఎగ్ బీట్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఓట్స్. సో ఓట్స్ చాలా మంచి కదా హెల్త్కి. ఓట్స్ అంటే జస్ట్ ఉప్మాకో పాలలో వేసుకొని తినడానికో కాదు. ఇందాక సూప్ చూసాం, ఇప్పుడు చూడండి ఆమ్లెట్లో కూడా ఓట్స్ హ్యాపీగా యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే క్యారెట్, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కాస్త బటర్ని యూస్ చేస్తూ ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. సో చక్కగా బ్రేక్ఫాస్ట్లో చాలామంది ఆమ్లెట్ తీసుకోవాలనుకుంటారు. కాకపోతే జస్ట్ మనం పెప్పర్ సాల్ట్ యాడ్ చేసిన నార్మల్ ఆమ్లెట్ కన్నా ఇలా వెజిటబుల్స్ అండ్ ఓట్స్తో ఆమ్లెట్ తీసుకుంటే కంప్లీట్గా ఒక స్టమక్ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆబ్వియస్లీ చాలా ఎనర్జెటిక్గా ఉంటాం కదా. బటర్ బాగా మెల్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఆమ్లెట్ని చక్కగా కుక్ చేసుకోవాలి. మరి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో చూసారు కదా చక్కగా ఆమ్లెట్ మనకి ఒకవైపు కుక్ అయిపోయింది, సెకండ్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓట్స్ వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓట్స్ వెజ్ సూప్ అలాగే ఓట్స్ వెజ్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఓట్స్ వెజిటబుల్ సూప్ కి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి,
1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ వెజ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 1/2 టీ స్పూన్ నూనె వేసుకొని వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉడకబెట్టి పెట్టుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకొని కాస్త సాటే చేసుకోవాలి. ఆ తర్వాత ఓట్స్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు సాటే చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. సూప్ బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ వెజిటబుల్ సూప్ రెడీ. ఓట్స్ వెజ్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: బటర్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, గుడ్లు 2, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ వెజ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ ని బీట్ చేసుకోవాలి. ఆ తరువాత మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఓట్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1/2 టీ స్పూన్ బటర్ వేసి బటర్ మెల్ట్ అయ్యాక ఆమ్లెట్ వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఓట్స్ వెజ్ ఆమ్లెట్ రెడీ. గీత విశాఖపట్నం నుంచి ఇలా అడుగుతున్నారు: మా బాబుకి 1 ఇయర్, 7.5 kg వెయిట్ ఉన్నాడు. ఇంకా మంచి వెయిట్ పెరగాలి అంటే ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి తెలియచేయండి. హలో గీత గారు, సో 1 ఇయర్ బాబు అని చెప్పారు. వెయిట్ ఇంకాస్త పెంచుకోవాలి అంటే డెఫినెట్గా మనము ఇవ్వాల్సింది ఏంటి అంటే ఫుడ్ క్వాంటిటీ కొంచెంగా ఇంక్రీజ్ చేయాలి. సో వాళ్ళు సరిగా పిల్లలు తినట్లేదు అనుకుంటే వాళ్ళకి డిఫరెంట్ పద్ధతిలో లైక్ ఎలా పెడితే ఈజీగా వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో వెళ్తుంది అనేది చూసుకోండి. అండ్ మీరు ఇచ్చే తక్కువ ఫుడ్లో కూడా ఎక్కువ డెన్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉండేలా ప్లాన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా అందరికీ అన్నము పప్పు ఇలా కలిపి పెడుతూ ఉంటారు కదండి. సో దీని ద్వారా ఎక్కువగా పప్పు క్వాంటిటీ వెళ్ళదు. సో ఏం చేయొచ్చు, పప్పు రైస్ క్వాంటిటీ పప్పు క్వాంటిటీ 2 ఈక్వల్గా తీసుకొని అందులోకి స్వీట్ పొటాటో కానీ పొటాటో లైక్ ఏదైనా వెజిటబుల్స్ కానీ వేసి కొంచెం నట్స్ పౌడర్ కూడా ఏదైనా వేసి క్యాషూ పౌడర్ అలాంటివి అన్ని ఒక కిచడీ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాము అంటే వాళ్ళు తినే ఇంత ఫుడ్లో కూడా వాళ్ళకి క్యాలరీస్ అనేది ఎక్కువగా వెళ్తుంది, న్యూట్రిషన్ అనేది ఎక్కువగా వెళ్తుంది. సో అలా ట్రై చేయండి. లేదా పాలతో పాటుగా నట్స్తో పాటుగా డేట్స్ ఉంటాయి చూసారా, సో అవన్నీ గ్రైండ్ చేసి జ్యూస్ లాగా మిల్క్ షేక్ లాగా పిల్లలకి ట్రై చేయండి. చీజ్ మధ్యలో వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇలా ఇస్తే డెఫినెట్గా పెరిగిపోతారు. మరి ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటీస్. సో డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు హెల్దీగా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మరి అలాగే పిల్లలు యమ్మీగా హెల్దీగా మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అంటే మదర్స్ అందరూ కూడా ఇలాంటి చక్కటి రెసిపీస్ని ప్రిపేర్ చేయాలి. ఎస్పెషలీ డయాబెటీస్తో బాధపడే పిల్లలకి మంచి ఫుడ్ చిన్నప్పటి నుంచే ఇస్తే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మిగతా పిల్లల్లా ఎప్పుడూ ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు. సో మరి ఇవాళ మన 2 రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేసుకుందాం, అలాగే ఏ టైంలో తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. సో పద్మ, నేను 2 రెసిపీస్ని రెడీ చేశాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి తెలియజేస్తూ పిల్లలకి ఏ టైంలో ఇలాంటి రెసిపీస్ ఇస్తే బాగుంటుంది. చూసారు కదండి, మరి ఇవాళ 2 రెసిపీస్ మనం 2 ఓట్స్ని ఒకటేమో వెజ్ యూస్ చేసి సూప్ తయారు చేసుకున్నాము, ఇంకోటేమో వెజెస్ యూస్ చేసి ఎగ్ కూడా వేసుకొని ఆమ్లెట్ తయారు చేసుకున్నాం. సో 2 ఏ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే మన ఓట్స్ వెజ్ సూప్ వచ్చేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ నైట్ డిన్నర్లో కానీ ఇంకాస్త వెజిటబుల్స్ వేసుకున్నాము అంటే ఈవెన్ లంచ్లో కానీ ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆమ్లెట్ మాత్రం స్కూల్కి వెళ్ళే టైంలో మార్నింగ్ ఇవ్వండి, సో దట్ వాళ్ళు టిల్ లంచ్ టైం యాక్టివ్గా ఉండగలుగుతారు. సో 2 తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మాత్రమే ఎంకరేజ్ చేయండి మీ పిల్లలకి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, పిల్లలకి డయాబెటీస్ వస్తే మదర్స్ ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయ్యో మా పిల్లలకి డయాబెటీస్ వచ్చింది, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని. కానీ మీరు కాస్త కేర్ తీసుకొని మీ పిల్లలకు కూడా ఏవి తినాలి ఏవి తినకూడదు అని చిన్నప్పటి నుంచే నేర్పించారనుకోండి, చక్కగా వాళ్ళు హెల్దీ డైట్ని అలవాటు చేసుకుంటే ఎన్నాళ్ళైనా హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చండి. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే డైట్ కంపల్సరీగా మార్చుకోవాలి. సో మీ పిల్లలకి ఇలాంటి చక్కటి రెసిపీస్ ఇవ్వండి. ఓన్లీ డయాబెటీస్తో సఫర్ అయ్యే పిల్లలే కాదండి, ఎవరైనా సరే ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయొచ్చు అండ్ హెల్దీగా ఉంటాయి కాబట్టి మీ హెల్త్కి మంచిది. అలాగే ఈ 2 రెసిపీస్ చాలా యమ్మీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటీస్లోని డయాబెటీస్తో సఫర్ అయ్యే పిల్లలు ముఖ్యంగా ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి తెలుసుకున్నారు కదండి. అలాగే మీ అందరి కోసం ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మేము పరిచయం చేస్తాము. ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చక్కటి రెసిపీస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్దీగా ఉంటారు. మరి ట్రై చేయండి, తప్పకుండా హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.